హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. అండ్ గైస్ ఈ వీడియోలో నేను మళ్ళీ ఒక మంచి మాన్వాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ నేను చెప్పాలంటే ఈ మాన్వా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే దీని స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. అండ్ అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. సో అందుకే మీకు ఒకవేళ నచ్చితే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేసేయండి. 1K లైక్స్ ప్లస్ 100 కమెంట్స్. సో మీరు టార్గెట్ ఫినిష్ చేస్తే నాకు తెలుస్తుంది మీకు నచ్చిందా లేదన్నది. మీరు టార్గెట్ ఫినిష్ చేస్తే దీన్ని కంటిన్యూ చేద్దాం లేదా వదిలేద్దాం. సో దీని స్టోరీ ఏంటంటే మన ఎంసీ ఉన్నాడు కదా, తన పేరు జిన్. సో జిన్ అంటే నా పేరెంట్స్ కలిపి ఎక్కడికో పోతుంటారు ప్లేన్లో. అండ్ అప్పుడే ప్లేన్ క్రాష్ అయిపోద్ది. అండ్ అఫ్కోర్స్ అందరూ పోతారు, బట్ మన జిన్ పోడు. అంటే తను ఊపిరితో ఉంటాడు. అండ్ గైస్ అప్పటికి జిన్కి 8 years మాత్రమే. అండ్ అప్పుడే మెర్సినరీస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి జిన్ని సేవ్ చేస్తారు. అండ్ అప్పటి నుంచి జిన్ ఒక మెర్సినరీ అయిపోతాడు. అండ్ మెర్సినరీ అంటే డబ్బుల కోసం ఫైట్ చేసే ఆర్మీ అనమాట. సో అట్లా జిన్కి ఆ మెర్సినరీ వాళ్ళు చాలా ట్రైనింగ్ ఇస్తారు. అది కూడా చాలా హార్ష్ ట్రైనింగ్. అండ్ ఆల్సో గైస్ జిన్కి తన మెమరీస్ అన్ని కూడా పోతాయి బికాస్ ఆఫ్ ది క్రాష్. సో అట్లా 10 years అయిపోతాయి. అండ్ జిన్కి తన మెమరీస్ కొంచెం గుర్తు వస్తాయి. అంటే తన పేరు ఏంది, తను ఎక్కడి నుంచి వచ్చాడు, తన కంట్రీ ఏంది కొరియా. అండ్ ఇప్పుడు జిన్కి తన పేరెంట్స్ లేకపోయినా సరే తనకి తన తాత అండ్ చెల్లి ఉన్నారు. సో దాంతో ఆఫ్టర్ 10 years జిన్ మళ్ళీ తన ఇంటికి వస్తాడు. దాంతో ఆబ్వియస్లీ తాత జిన్ని పట్టుకొని ఏడుస్తాడు. తన చెల్లి పేరు డాయిన్ అనమాట. అండ్ డాయిన్ నమ్మలేకపోతుంది జిన్ తన అన్నయ్య అని. ఎందుకంటే తను చిన్నప్పుడు ఎప్పుడో చూసింది కదా, మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ 10 years మళ్ళీ చూసింది జిన్ని. సో అందుకే తను నమ్మలేకపోతుంది. సో ఇక్కడికి వచ్చినాక జిన్ స్కూల్కి పోవడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అఫ్కోర్స్ మన జిన్ హ్యాండ్సమ్గా ఉంటాడు కాబట్టి క్లాస్లో అమ్మాయిలందరూ కూడా జిన్కి పడిపోతారు. అండ్ తర్వాత జిన్ తన సీట్లో కూర్చోడానికి పోతాడు. అండ్ అప్పుడే లీ అనేవాడు వాడి కాలు మధ్యలో పెడతాడు. జిన్ వాడి కాలుకి తగులుకొని కింద పడిపోవాలండి. బట్ మన జిన్ ఆబ్వియస్లీ పడడు. అండ్ జిన్ లీ గాని చూస్తూ ఉంటాడు ఎందుకు వీడు ఇట్లా చేస్తున్నాడు అని. సో దాంతో లీ గాడు జిన్తో గొడవ పడదామని అనుకుంటాడు. అండ్ అప్పుడే జిన్కి తన లెఫ్టినెంట్ మాటలు గుర్తొస్తాయి. అండ్ గైస్ వీడు మెర్సినరీ కాదు, వీడు మంచోడే. వీడి గురించి మనకి తర్వాత తెలుస్తుంది. సో వీడు మన జిన్కి ఏమని చెప్పిండు, ఎవరితో కూడా గొడవ పడుకుని చెప్పిండు. జిన్కి ఏమైనా అయిపోద్దేమని కాదు, తన అపోనెంట్కి ఏమైనా అయిపోద్దానని. సో దాంతో జిన్ లీగాడితో గొడవ పడ్డు అండ్ తన సీట్లో కూర్చుంటాడు. అండ్ దానికి పార్క్ అనేవాడు కూడా ఫ్రెండ్ అవుతాడు. అండ్ అట్లా క్లాసెస్ అయిపోతూ ఉంటాయి. అండ్ జిన్కి ఈ కంట్రీ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. బట్ వేరే సరే మనం డాయిన్ చూస్తాం. అండ్ డాయిన్ని ఇద్దరు అమ్మాయిలు కలిపి బుల్లి చేస్తుంటారు. అండ్ ఎల్ల చుట్టూ అమ్మాయి అయితే మన డాయిన్ని కొడుతుంది కూడా. ఆ తర్వాత స్కూల్ అయిపోద్ది. అండ్ మన జిన్ డాయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంటికి కలిసి పోవడానికి. సో అట్లా డాయిన్ వస్తుంది. అండ్ అట్లా వీళ్ళిద్దరు కలిసి ఇంటికి పోతుంటారు. అండ్ వీళ్ళు ఒక షాప్ ముందు నుంచి పోతారు. అండ్ అక్కడ డాయిన్ ని బుల్లి చేసే అమ్మాయి ఉంటుంది. అంటే ఎల్లో చుట్టూ అమ్మాయి కాదు, వేరే అమ్మాయి. అండ్ తనతో పాటు ఇద్దరు అవలగాలు కూడా ఉంటారు. అండ్ అప్పుడే అమ్మాయి మన డాయిన్ ని చూస్తుంది. తను డాయిన్ తో అంటది, నీ పక్కన ఉన్నవాడు ఎవడో నీ బాయ్ ఫ్రెండ్ అని. దాంతో డాయిన్ అంటది, నో తిన నా బ్రదర్ అని అంటది. దాంతో జిన్ డాయిన్ అడుగుతాడు ఆ అమ్మాయి ఎవరని. దాంతో డాయిన్ అంటది, తను నా ఫ్రెండ్ అండ్ షీఈ్ మై క్లాస్మేట్ ఆల్సో అని అంటది. సో దానికి ఆ అమ్మాయికి చాలా కోపం వస్తుంది. తను డాయిన్ అడుగుతుంది, నేను నీ ఫ్రెండా అని. దాంతో డాయిన్ ఏమన్నది ఇంకా. అండ్ మన జిన్ అయితే వీళ్ళని చూస్తూ ఉంటాడు. అండ్ వీళ్ళని చూడటం కూడా తప్పే అంత. అండ్ అప్పుడే ఆ ఇద్దరు అవలగాల్లో ఒకడు జిన్ దగ్గరికి వస్తాడు. అండ్ వాడు జిన్ని బెదిరిస్తూ ఉంటాడు. ఎందుకంటే అమ్మాయి ముందు అక్షరాలు తప్పాలి కదా, అండ్ చూపేయాలి కదా వాడు ఎంత తోపని. బట్ అప్పుడు కూడా జిన్ను ఫైట్ చేయొద్దని అనుకుంటాడు. బట్ అవలగాడు ఆగాడు కదా, వాడు జిన్ మీద అటాక్ చేయడానికి వస్తాడు. దాంతో డాయిన్ భయపడిపోద్ది. అండ్ వాడికి సారీ అని చెప్తుంది. దాంతో ఇక జిన్కి చాలా కోపం వస్తుంది. అండ్ తర్వాత జిన్ ఏం చేశాడు తెలుసా, తన షర్ట్ ఉంది కదా, దాంతో డాయిన్ మొక్కని కవర్ చేస్తాడు. డాయిన్ ఫైటింగ్ చూడొద్దు అండ్ భయపడొద్దని. అండ్ తర్వాత జిన్ను ఆవులగాడికి ఒకే ఒక పని చేస్తాడు, అంతే వాడు పని అయిపోద్ది. అండ్ తర్వాత జిన్ అనుకుంటాడు, నేను లెఫ్టినెంట్కి ఇచ్చిన ప్రామిస్ ఫస్ట్ డేనే బ్రేక్ చేసినానని. అండ్ ఈయన కొట్టడంతో అఫ్కోర్స్ ఆ అమ్మాయి అండ్ ఆవులగాడు భయపడిపోతారు అండ్ షాక్ అయిపోతారు. అండ్ అప్పుడే సడన్లీ జిన్ ఇంకొకరి దగ్గరికి కూడా వెళ్ళిపోతాడు. అండ్ వాడికి కూడా ఒకే ఒక పని చేస్తాడు, అంతే కథం వాడి పని కూడా అయిపోద్ది. ఆ తర్వాత జిన్ను ఆ అమ్మాయి వైపు కోపంగా చూస్తాడు. దాంతో అమ్మాయి భయంతో షేక్ అయిపోద్ది. అండ్ తర్వాత జిన్ను మళ్ళీ డాయిన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అండ్ తనతో నవ్వుతో మాట్లాడతాడు. దాంతో అమ్మాయి అనుకుంటుంది జిన్ను ఇందాక ఫైట్ చేసిన సేమ్ పర్సన్ అయినా అని. అండ్ తర్వాత వీళ్ళిద్దరు మళ్ళీ ఇంటికి పోతూ ఉంటారు. అండ్ ఇంటికి రీచ్ అయినాక వీళ్ళందరూ కలిపి డిన్నర్ వేస్తారు. ఆ తర్వాత జిన్ను గిన్నెలు కడుగుతూ ఉంటాడు, అంటే వాళ్ళ తాతకి హెల్ప్ చేస్తుంటాడు. అండ్ గైస్ మన తాత అయితే కుకింగ్ క్లాసెస్కి పోయి మరి డిఫరెంట్ వంటకాలు నేర్చుకున్నాడంట జిన్కి వండి పెట్టడానికి. ఎందుకంటే జిన్ 10 years వేరే కంట్రీలో పెరిగింది కదా, తనకి కొరియన్ ఈ నచ్చకపోవచ్చేమో అని తాత వేరే వంటకాలు నేర్చుకున్నాడు. అండ్ అఫ్కోర్స్ తాత వంటకాలు అన్నీ కూడా జిన్కి చాలా నచ్చినాయి. అండ్ తర్వాత జిన్ను పడుకుంటాడు. అతను అనుకుంటాడు ఫ్యామిలీ అంటే ఇదేనేమో అని. అండ్ అప్పుడే జిన్కి నైట్ మేర్ వస్తుంది అబౌట్ ద క్రాష్. అట్లా మార్నింగ్ అయిపోద్ది. అండ్ జిన్ను లెగుస్తాడు. అండ్ మన తాత ఏమో పనికి వెళ్ళిపోయిందంట. అండ్ టాయిన్ ఏమో జిన్ కోసం బ్రేక్ఫాస్ట్ చేసి త్వరగా స్కూల్కి వెళ్ళిపోతుంది ఎందుకు మళ్ళా. అండ్ వేరే సైడ్ ఆ అమ్మాయి ఉంది కదా, తను ఎల్లజోట్ అమ్మాయికి చెప్పేస్తుంది డాయిన్ వల్ల అన్ననే వీళ్ళిద్దరిని కొట్టాడని. అండ్ గైస్ ఈ ఎల్లజోట్ అమ్మాయి పేరు హీజిన్ అనమాట. సో దాంతో హీజిను డాయిన్ కొడుతుంది. అని అంటే మీ అన్న రాగానే నువ్వు ఎక్సెల్ చెప్తున్నావా, మీ అన్న నిన్న ఇద్దరిని కొట్టాడు కదా, వాళ్ళిద్దరు ఎవరో కాదు మా అన్న గ్రూప్లో మెంబర్స్. ఇప్పుడు మా అన్న వచ్చి మీ అన్నని కొట్టిపడేస్తాడని హీజిన్ అంటది. సో దాంతో ఆబ్వియస్లీ డాయిన్
వరి అయిపోద్ది, నా వల్లనే నాన్నకి ఇట్లా అవుతుందని. సో దాంతో డాయిన్ పరిగెత్తుకొని మన జిన్ క్లాస్కి వచ్చేస్తుంది. అండ్ అప్పుడు ఎక్కడికి హీజిన్ వాళ్ళ అన్న కూడా వచ్చేసాడు వాడి గ్యాంగ్ వేసుకొని. అండ్ మన డాయిన్కి కొన్ని దెబ్బలు తగిలి ఉంటాయి కదా, వాటిని చూసి అఫ్కోర్స్ జిన్కి చాలా కోపం వస్తుంది. అండ్ అప్పుడు ఎక్కడికి హీజిన్ వాళ్ళు కూడా వచ్చేసారు. అండ్ గైస్ అప్పుడే స్టోరీ కొంచెం వెనక్కి వస్తుంది. అండ్ అప్పుడు లీ అండ్ జిమ్ అనే వాళ్ళు పార్క్ని గెలుపుతుంటారు. అంటే వాళ్ళు ఎరేజర్స్తో పార్క్ని కొడుతుంటారు. బట్ అప్పుడే మన జిన్ వస్తాడు అండ్ పార్క్ని ప్రొటెక్ట్ చేస్తారు. సో దాంతో వీళ్ళిద్దరూ మన జిన్ని కూడా గెలుపుతామని అనుకుంటారు. అండ్ అప్పుడే పార్క్ జిన్ అడుగుతాడు స్కూల్ అయిపోయినాక మనం బయట తిరుగుదామని. దాంతో జిన్ అంటాడు నేను స్కూల్ అయిపోయినాక మన చెల్లితో పాటు ఇంటికి కలిసిపోవాలని అంటాడు. సో దాంతో పార్క్ అడుగుతారు మీ చెల్లి ఎవరు, మీ చెల్లి పేరేంటని. దాంతో జిన్ అంటాడు నా చెల్లి పేరు డాయిన్ అని. అండ్ మన డాయిన్ పార్క్కి తెలుసు, ఎందుకంటే డాయిన్ క్యూట్గా ఉంటుంది కదా. సో అట్లా తను పాపులర్ అనమాట చాలా. అండ్ మిడిల్ స్కూల్లో డాయిన్ ఇంకా చాలా పాపులర్గా ఉండేదంట. అండ్ అబ్బాయిలందరూ కూడా డాయిన్ వెనకాల పడేవాళ్ళంట. సో అట్లా హీజిన్కి ఒక అబ్బాయి మీద క్రష్ ఉండేదంట. బట్ వాడికి మన డాయిన్ అంటే ఇష్టం. అండ్ అప్పటి నుంచి ఇక హీజిన్ స్టార్ట్ చేసింది డాయిన్ని పులి చేయడం. అండ్ ఎవరు కూడా హీజిన్ని ఆపేవారు కాదు, బికాస్ ఆఫ్ అవర్ బ్రదర్. వాడు తోపంట, వాడు ఒక రౌడీ కాబట్టి ఎవరు కూడా ఆపేవారు కాదు హీజిన్ని. సో అందుకే హీజిన్ అట్లా ఎక్స్ట్రా దొబ్బేది. తన అన్న పేరు కిమ్ కీజో అంట. బట్ అంత బాధ భరిస్తూ కూడా డాయిన్ రోజు స్కూల్కి వచ్చేదంట. అండ్ అఫ్కోర్స్ డాయిన్ తాతకి చెప్పేది కూడా కాదు ఇట్లా స్కూల్లో ఇట్లా అవుతుందని, ఒకవేళ చెప్తే తాత మళ్ళీ బాధపడతారని. సో అందుకే అన్ని కూడా మంచిగానే ఉన్నాయని స్కూల్లో డాయిన్ తాతకి చెప్పేది. అండ్ అప్పుడే స్టోరీ మళ్ళీ ప్రెజెంట్లోకి వస్తుంది. అండ్ డాయిన్ జిన్కి సారీ అని చెప్తుంది, నా వల్లనే నీకు ఇట్లా అవుతుందని. సో దాంతో జిన్ అంటాడు నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, ఈ అవలగాళ్ళు నీకు సారీ చెప్పాలని అంటాడు. అండ్ తర్వాత జిన్ విలన్ని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ముగ్గురిని ఇన్స్టెంట్లీ కొట్టి పడేస్తాడు కూడా. దాంతో కిమ్ అండ్ వాడి చెల్లి షాక్ అయిపోతారు. అండ్ తర్వాత కిమ్ గాడు జిన్ మీద అటాక్ వేస్తాడు. దాంతో అఫ్కోర్స్ మన జిన్ బ్లాక్ చేసుకుంటాడు. సో దాంతో అవలగాడు మళ్ళీ జిన్ కిక్ చేస్తాడు. బట్ ఈసారి కూడా జిన్ బ్లాక్ చేసుకుంటాడు. అండ్ మళ్ళీ పంచ్ చేస్తాడు. అండ్ తర్వాత ఇంకేమంది వాడిని కూడా పండబెట్టేస్తాడు. దాంతో కథం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. జిన్ ఒక్కడే కిమ్ గాని అండ్ వాడి గ్యాంగ్ మెంబర్స్ ని వేసి పడేసిందని. అండ్ తర్వాత జిన్ ఈ జిన్ని కూడా కొట్టడానికి వస్తూ ఉంటాడు. బట్ అప్పుడే మన డాయిన్ జిన్ని ఆపేస్తుంది. మిస్ అయిపోద్ది హీజిన్, జస్ట్ కొంచెం మిస్ అయిపోద్ది. తగలాల్సింది తనకు కూడా గొలిరిపోయేది. ఆ తర్వాత జిన్ను డాయిన్ ని తన క్లాస్ దగ్గరికి దింపడానికి పోతాడు. అండ్ ఇక్కడ ఉన్న హీజిన్ ఏమో వాళ్ళ అన్నని తిడుతుంది. అండ్ వేరే సైడ్ డాయిన్ ఏమో జిన్కి సారీ అని చెప్తుంది. తన వల్లనే కదా జిన్ను పై చేస్తున్నాడు అందుకు. బట్ దాంతో జిన్ అంటాడు ఏమంటాడు డాయిన్, నువ్వు నా చెల్లి నీకోసం నేను ఎంతమందితోనైనా ఫైట్ చేస్తాను, బికాస్ నువ్వు నా ఫ్యామిలీ కాబట్టి. అండ్ ఫ్యామిలీ కోసం నేను ఎంత దూరమైనా పోతాను, ఫ్యామిలీ జోలికి వస్తే నేనే కాదు ఎవరైనా సరే ఫైట్ చేస్తారు అని జిన్ అంటాడు. దాంతో డాయిన్ అంటది బట్ నేను నీకు సరిగ్గా గుర్తులేను కదా అని అంటది. దాంతో జిన్ అంటాడు అవును నువ్వు నాకు సరిగ్గా గుర్తులేవు, బట్ నువ్వు నా ఫ్యామిలీవే, అది మాత్రం నాకు చాలా బాగా గుర్తుందని అంటాడు. దాంతో డాయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ తర్వాత డాయిన్ తన క్లాస్కి వెళ్ళిపోద్ది. అండ్ మన జిన్ కూడా తన క్లాస్కి మళ్ళీ వచ్చేసాడు. అండ్ లీ అండ్ జిమ్ గాడు ఉన్నారు కదా, వాళ్ళు జిన్ని మెచ్చుకుంటారు. అండ్ మన పార్క్ కూడా జిన్ని మెచ్చుకుంటాడు. అండ్ పార్క్ గాడు కూడా జిన్ని మెచ్చుకుంటాడు. అండ్ వాడు జిన్తో అంటాడు నువ్వు నాకు చాలా కూల్గా కనిపించినామని. అండ్ వేరే సైడ్ హీజిన్ ఏమో వాళ్ళని తిడుతుంటది, మీ అందరు కూడా ఒకటితో ఓడిపోయారని. దాంతో అఫ్కోర్స్ కిమ్ గడికి చాలా కాలుతుంది. అండ్ వాడు హీజిన్ని తిడతాడు అని అంటాడు నీకు అంత ఉంటే నువ్వే పోయి వాడితో పై చేయని అంటాడు. దాంతో హీజిన్ మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. అండ్ ఇప్పుడు కూడా హీజిన్ మారిపోదు, తను ఇంకా డాయ్ని ఎలాగైనా బులీ చేద్దామని అనుకుంటుంది. అండ్ తర్వాత స్కూల్ అయిపోద్ది. అండ్ డాయ్ను ఆలోచిస్తుంటుంది ఇప్పుడు నన్ను ఎవరు బులీ చేయరు, నేను ఇప్పుడు మళ్ళీ ఫ్రీగా అయిపోయినాను అని ఆలోచిస్తుంటుంది. అండ్ తర్వాత డాయ్ను అండ్ జిన్ కలిపి షాపింగ్కి పోతారు వెజిటేబుల్స్ కొనడానికి. అండ్ ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ కూడా జిన్కి పడిపోతారు. అండ్ వాళ్ళు జిన్నే చూస్తుంటారు. దాంతో డాయ్ను జిన్ని అడుగుతుంది నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని. దాంతో జిన్ అంటాడు లేదు అని. దాంతో డాయ్ను అంటది ఎందుకట్లా, నువ్వు చాలా పాపులర్ కదా అని అడుగుతుంది. దాంతో జిన్ అంటాడు నేను బిజీగా ఉండేవాడిని అందుకే నాకు ఎవరు లేరని అంటాడు. అండ్ జిన్ డాయ్ని కూడా అడుగుతాడు నీకు బిహేవ్ లేడా అని. దాంతో డాయ్ను అంటది నేను కూడా బిజీగా ఉన్నాను అందుకే నాకు కూడా లేరని అంటది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిపి ఇంటికి పోతారు. అండ్ గైస్ మన తాత జిన్కి లేటెస్ట్ సామ్సంగ్ ఫోన్ కొంటాడు. దాంతో ఆఫ్ కోర్స్ జిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ తాత డాయ్తో అంటాడు నీకు తర్వాత కొంటలే అని. అండ్ తర్వాత చిన్న లెఫ్టినెంట్కి మెసేజ్ చేస్తాడు ఇప్పటి నుంచి ఈ నెంబర్కి కాల్ చేయమని. అండ్ తర్వాత మళ్ళీ మార్నింగ్ అయిపోద్ది. అండ్ డాయ్ను మళ్ళీ ఎర్లీగా స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ అప్పుడే మధ్యలో హీజిన్ వాళ్ళు వచ్చేస్తారు. అండ్ వాళ్ళు మాస్క్ వేసుకొని వస్తారు డాయ్న్ వాళ్ళని గుర్తుపట్టద్దని. బట్ హీజిన్ వాయిస్ విని డాయ్ను గుర్తుపట్టేస్తుంది తను హీజిన్ అని. అండ్ హీజిన్ డాయ్ని ఒక కొరియా షాప్కి పట్టుకుపోతుంది. అండ్ అక్కడ వాళ్ళు డాయ్ని చాలా కొడతారు. అండ్ తర్వాత వీళ్ళు మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతారు. అండ్ ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తారు పద్ధతులాగా. అండ్ మన డాయ్న్ ఏమో స్కూల్కే రాదు బికాస్ తనకి చాలా డబ్బులు తగులుతాయి కాబట్టి. దాంతో స్కూల్ అయిపోయినాక జిన్ వెయిట్ చేస్తుంటాడు డాయ్న్ కోసం కలిసి ఇంటికి పోదామని. బట్ ఆఫ్ కోర్స్ జిన్ ఎంత వెయిట్ చేసినా సరే డాయ్ని రాదు బికాస్ తను స్కూల్కి రాలేదు కాబట్టి. అండ్ జిన్ను డాయ్న్కి కాల్ కూడా ఇస్తాడు బట్ తను కాల్ లేపదు. అండ్ తను ఇంట్లోనే తన రూమ్లో పడుకొని ఉంటుంది అండ్ ఏడుస్తూ ఉంటుంది. అండ్ అప్పుడే జిన్ను ఇంటికి
వచ్చేస్తాడు అండ్ డాన్ రూమ్ దగ్గరికి పోతాడు అండ్ డోర్ ఓపెన్ చేయమని అంటాడు. బట్ డాయిన్ డోర్ ఓపెన్ చేయదు అండ్ తను అంటది నాకు ఫీవర్ వచ్చింది అందుకే నేను పడుకున్నాను అని అంటది. దాంతో జిన్ అంటాడు ఓకే రెస్ట్ తీసుకో, ఏమైనా కావాలంటే పిలువు అని అంటాడు. అండ్ తర్వాత జిన్ను మెడిసిన్స్ కొనడానికి బయటికి పోతూ ఉంటాడు అండ్ అప్పుడే తనకి డాయిన్ షూస్ మీద బ్లడ్ మార్క్స్ కనిపిస్తాయి. దాంతో అఫ్కోర్స్ జిన్కి అర్థమైపోద్ది ఏమైందని అండ్ అఫ్కోర్స్ తనకి చాలా కోపం కూడా వస్తుంది. అండ్ తర్వాత జిన్ను డాయిన్ రూమ్లోకి పోతాడు అండ్ తనకి ఫస్ట్ ఎయిడ్ వేస్తూ ఉంటాడు. అండ్ గైస్ అప్పటికి కూడా డాయిన్ చెప్పదు నన్ను హీజిన్ వాళ్ళు కొట్టారని. తను ఏమని చెప్తుంది, నేను మెట్లపై నుంచి పడిపోయినా అని చెప్తుంది. దాంతో జిన్ అంటాడు పద అయితే హాస్పిటల్కి పోదామని అంటాడు. బట్ దానికి డాయిన్ నో అని అంటది బికాస్ హాస్పిటల్కి పోతే తన పెద్ద దెబ్బలు కనిపించేస్తాయి కదా, సో అందుకే డాయిన్ హాస్పిటల్కి వెళ్ళొద్దని అనుకుంటుంది. అండ్ ఆల్సో గైస్ డాయిన్ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ కూడా లేదు కదా హీజిన్ వల్ల తనని కొట్టారని. వాళ్ళందరూ కూడా మాస్క్ పెట్టుకొని వచ్చారు కదా, సో ఇప్పుడు కంప్లైంట్ చేసినా కూడా హీజిను ఆరాన్సే తప్పించేసుకుంటది. అండ్ అప్పుడు తాతకి ఈ లొల్లంతా కూడా తెలిసిపోద్ది కదా అండ్ అసలు తాతకి హార్ట్ ప్రాబ్లమ్ ఉందంట. సో ఈ లొల్లు వల్ల తాతకి ఏమైనా అయిపోద్దేమో అని డాయిన్ కంప్లైంట్ చేయదని అనుకుంటది. అండ్ గ్యాస్ వేరేసే మనం కింగ్ అని చూస్తాం అండ్ వాడి గ్యాంగ్ మెంబర్స్ తో తాగుతూ ఉంటాడు. అండ్ అఫ్కోర్స్ ఈ అవలగాడు వాడికి జరిగిన అవమానం మర్చిపోడు అండ్ అఫ్కోర్స్ వాడు రివెంజ్ తీసుకోవాలని అనుకుంటాడు ఆన్ జిన్. అండ్ అప్పుడే హీజిన్ వీడికి కాల్ వేస్తుంది అని చెప్తుంది నేను డాయిన్ని చాలా కొట్టానని. దాంతో ఎవరికడు మెచ్చుకుంటాడు ఆమెని, నువ్వు నా చెల్లివే అని. అండ్ గ్యాస్ అప్పుడెక్కడికి మన జిన్ను వచ్చేస్తాడు అండ్ ఇంకేముంది వచ్చి రాగానే తను కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అండ్ గ్యాస్ ఈ అవలగాళ్ళందరూ కూడా ఒకేసారి అటాక్ చేసినా కూడా వాళ్ళు జిన్ని ఏమీ పీకలేకపోతారు. వాళ్ళు అసలు జిన్ని టచ్ కూడా చేయలేకపోతారు. అండ్ జిన్ అందరినీ వేసి పడేస్తాడు. అండ్ కింగ్ గాడితో అంటాడు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు నువ్వు నా చెల్లిని గెలుకోదని అని అంటాడు. దాంతో అఫ్కోర్స్ కింగ్ గాడు చాలా షాక్ అయిపోతాడు, ఎందుకంటే అందరూ ఒకేసారి అటాక్ చేసినా కూడా వాళ్ళు ఏ పీకలేకపోతున్నారు కదా జిన్ని. అంత ఈ కింగ్ గాడు మందు బాటిల్తో జిన్ మీద అటాక్ వేస్తాడు. బట్ అఫ్కోర్స్ దాంతో కూడా వాడు జిన్ ముందు ఎందుకు పనికిరాడు. అండ్ తర్వాత వాడు జిన్ని స్టాప్ చేయమని అనుకుంటాడు బాటిల్తో. బట్ జిన్ వాడి పీక పట్టేసుకుంటాడు. దాంతో వాడికి ఊపిరాడదు. అండ్ జిన్ వాడితో అంటాడు ఇది నా ఫైనల్ వార్నింగ్, ఇంకోసారి నువ్వు కానీ నీ చెల్లి కానీ నా చెల్లిని గెలికితే అప్పుడు నేను ఎన్నో ప్రాణాలతో వదలను, అప్పుడు నేను కంపంగా లేపేసానని అంటాడు. అండ్ తర్వాత జిన్ను బయటికి వస్తుంటాడు. అండ్ వేరే సైడ్ హీజిను తన ఫ్రెండ్ ఇక్కడికి వస్తుంటారు బికాస్ కింగ్ గాడి ఫోన్ సడన్ గా స్విచ్ ఆఫ్ అయిపోయింది కదా, సో అందుకే వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. అండ్ అప్పుడే జిన్ కూడా బయటకు వస్తుంటాడు కదా. అండ్ గైస్ నేను చెప్పాలంటే జిన్ అయితే అచ్చం అతడు సినిమాలో మహేష్ బాబు వచ్చినట్టు వస్తాడు బయటికి. అండ్ జిన్ను హీజిన్ దగ్గరికి వస్తూ ఉంటాడు. దాంతో హీజిన్ కి పడిపోద్ది. తను ఆటోమేటిక్ గా వెనక్కి వెళ్ళిపోతుంటది. తను ట్రిప్ అయ్యి కింద పడిపోద్ది. అండ్ అప్పుడే జిన్ కి తాత కాల్ చేస్తాడు. దాంతో జిన్ను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత హీజిన్ వాళ్ళ అన్న దగ్గరికి పోతుంది. అండ్ అఫ్ కోర్స్ తను షాక్ అయిపోద్ది. అండ్ కింగ్ గాడు హీజిన్తో మంచిగా అంటాడు ఇంకోసారి డాయిన్ని గెలుకొద్దని. బట్ హీజిన్ మాట వింటదా, వినదు. తను అంటది నువ్వు వాడికి భయపడిపోతున్నావా, అయినా నేను నీ మాట వినని అంటది. దాంతో ఈసారి కింగ్ గాడు కోపంతో అంటాడు ఇంకోసారి నువ్వు డాయిన్ మీద చేయి వేస్తే నేను నిన్ను కొడతా అని. దాంతో హీజిను మూసుకుని ఒప్పుకుంటది. అండ్ వేరే సైడ్ తాత జిన్తో మాట్లాడుతూ ఉంటాడు. అండ్ తాతకు కూడా అర్థమైపోద్ది డాయిన్ మెట్లపై నుంచి కింద పడలేదని. దాంతో తాతకి బాధ వేస్తూ ఉంటుంది. డాయిన్ తన బాధ తాతకి చెప్పగలేకపోతుంది కదా అందుకు. సో దాంతో జిన్ను తాతతో అంటాడు తాత నువ్వు వరవలసిన అవసరం లేదు, నాకు తెలిసి నీకు డాయిన్ అంటే ఎంత ఇష్టమని. అండ్ డాయిన్కి కూడా నువ్వంటే చాలా ఇష్టము, తనని నేను చూసుకుంటా స్కూల్లో, నువ్వు వరవలసిన అవసరం లేదు అని జిన్ అంటాడు. తాత అంటాడు జిన్ను నువ్వు ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని అంటాడు. అండ్ గైస్ వేరే మనం కింగ్ అని చూస్తాం. అండ్ వాడు హాస్పిటల్లో ఉంటాడు. అండ్ వాడి పేరెంట్స్ వస్తారు వాడిని చూడడానికి. అండ్ గైస్ ఇందాక హీజిను ట్రిప్ అయ్యి కింద పడిపోయింది కదా, దానికే తన చేయి విరిగిపోయిందంట. అండ్ ఇట్లా జిన్ చేసిందని తను చెప్తుంది తన పేరెంట్స్కి అండ్ కింగ్ గాడికి. అండ్ వీళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు చీఫ్ అనేవాడికి కాల్ చేస్తారు అని చెప్తారు జిన్ని చూసుకోమని. అనే చీఫ్ అనేవాడు ఒక డాన్ అనమాట అండర్ వరల్డ్లో. సో దాంతో హీజిన్ అయితే మురిసిపోద్ది చీఫ్ జిన్ని వేసి పడతాడని. అండ్ వేరే సైడ్ ఆ చీఫ్ గడు వచ్చేసాడు. అండ్ వాడు మనుషుల్ని పంపిస్తాడు జిన్ని వాడి దగ్గరికి పట్టుకురమ్మని. సో దాంతో ఆవులగాళ్ళు వచ్చేస్తారు జిన్నింటికి. దాంతో తాత అండ్ డాయిన్ టెన్షన్ పడిపోతారు వీళ్ళెవరని. బట్ జిన్ని వీళ్ళతో పాటు పోతాడు. అండ్ తాతకి చెప్తాడు వరి అవ్వాల్సిన అవసరం లేదు తాత, నేను మళ్ళీ వచ్చేస్తానని. సో అట్లా ఇద్దరు ఆవులగాళ్ళు పట్టుకొచ్చేస్తారు జిన్ని చీఫ్ దగ్గరికి. అండ్ వీళ్ళు జిన్ని కొట్టడానికి రెడీ అవుతుంటారు. అండ్ జిన్తో అంటారు నువ్వు ఆ పిల్లల్ని గెలకాల్సింది కాదని. దాంతో జిన్కి సిచ్యువేషన్ అర్థమైపోద్ది. అండ్ తర్వాత ఇంకేముంది జిన్ను ఇద్దరు ఆవులగాళ్ళని వేసి పడేస్తాడు, అది కూడా ఇన్స్టెంట్లీ. దాంతో చీఫ్ గాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ తర్వాత ఇంకేముంది ఆ చీఫ్ గాడు జిన్ గడి మీద అటాక్ వేస్తాడు. బట్ అఫ్కోర్స్ మన జిన్ను ఆరామ్సే డాజ్ అవుతాడు. అండ్ గైస్ ఈ చీఫ్ గాడు గట్టి పోటీ వేసాడు జిన్కి. బట్ అఫ్కోర్స్ మన జిన్ను చాలా తోపు కాబట్టి తను చీఫ్ గాడిని వేసి పడేస్తాడు. దాంతో చీఫ్ గాడు నమ్మలేకపోతాడు నేను ఒక హై స్కూల్లో చేతిలో ఓడిపోయినానని. అండ్ చీఫ్ గాడు అనుకుంటాడు ఆ పిల్లలు రాంగ్ పర్సన్ని గెలికారని. అండ్ గైస్ వేరే సైడ్ హీజిను తన పేరెంట్స్ వెయిట్ చేస్తుంటారు చీఫ్ ఎప్పుడు కాల్ చేస్తాడా, గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తాడా అని. అండ్ గైస్ హీజిన్ వల్ల డాడ్ ఉన్నాడు కదా, వాడొక పొలిటీషియన్ అనమాట. అందుకే కిమ్ అండ్ హీజిను అన్ని ఎక్స్ట్రాలు చెప్తారు ఏమైనా అయితే మా నాన్న చూసుకుంటాడని. అండ్ అప్పుడే చీఫ్ వీళ్ళకి కాల్ చేస్తాడు అని అంటాడు నేను ఓడిపోయినాను, మీ పిల్లలు రాంగ్ పర్సన్ని గెలికారు, వాడొక నార్మల్ హై స్కూలర్ కాదని అంటాడు. సో దాంతో
ఫాదర్ కూడా షాక్ అయిపోతాడు, ఒక డాన్ ఒక స్టూడెంట్ చేతిలో ఓడిపోయిందని. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి మన జిను వచ్చేసాడు. అతను సెక్యూరిటీ గార్డ్స్ అందరినీ కూడా వేసి పడేస్తాడు. దాంతో ఆబ్వియస్లీ వీళ్ళ ముగ్గురు చాలా షాక్ అయిపోతారు. సో గైస్ ఈ వీడియోని ఇక్కడ ముగించేద్దాము. అండ్ గైస్ మీరు ఇక్కడి వరకు వీడియోని చూసినారంటే మీకు ఇంట్రెస్ట్ వచ్చిందని అర్థము. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి. ఒకవేళ రాకపోతే ఫినిష్ చేయకండి, వేరేది పట్టుకుందాం, వేరే మాన్వా లేదా మాంగా పట్టుకుందాము. బట్ ఇంట్రెస్ట్ వస్తే కంపంగా ఫినిష్ చేయండి, మర్చిపోకండి. చాలా బాగుంటుంది దీని స్టోరీ, ఇంకా చాలా బాగుంటుంది ముందుకెళ్ళ కొద్దీ. చాలా ట్విస్ట్ అండ్ చాలా ట్విన్స్ వస్తాయి, చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది స్టోరీ. సో అందుకే ఒకవేళ ఇంట్రెస్ట్ వస్తే ఫినిష్ చేయండి, అప్పుడు కంటిన్యూ చేద్దాం ఈ మాన్వా ఎక్స్ప్లెనేషన్. అండ్ ఆల్సో గైస్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ ఇప్పించండి, మర్చిపోకండి. అండ్ గైస్ గేమింగ్ ఛానల్లో కూడా కొత్త వీడియో వచ్చింది. సో ఆ వీడియోని మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపంగా వెళ్ళండి, వీడియోని చూడండి, లైక్ కొట్టండి, దాన్ని కూడా కమెంట్స్ పెట్టండి, మర్చిపోకండి. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ ఫాలో అవ్వండి, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపంగా వెళ్ళండి అండ్ ఫాలో అవ్వండి. అండ్ గేమింగ్ ఛానల్ కూడా కంపంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. అండ్ టార్గెట్ ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి. మీకు నచ్చితే కంపంగా ఫినిష్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.